గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్తున్నామా, రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. ఆల్రెడీ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయంట ఎర్త్ మీద? 3 ప్లాంట్స్. మనం ఎక్కువ పర్సెంట్ సీడ్ నుంచే మనకి ప్లాంట్స్ వస్తాయని తెలుసు, కానీ మనం రీప్రొడక్షన్ ద్వారా సేమ్ అలాంటి ప్లాంట్సే ప్రొడ్యూస్ అవుతాయని చెప్పాను. దాన్ని రీప్రొడక్షన్ అన్నాం. ఈ రీప్రొడక్షన్లో కూడా 2 టైప్స్ ఉన్నాయని చెప్పాను. ఒకటి రీప్రొడక్షన్ ఫ్రమ్ సీడ్స్, రీప్రొడక్షన్ త్రూ వెజిటేటివ్ పార్ట్స్. వెజిటేటివ్ పార్ట్స్ అంటే ఏం చెప్పాను? వెజిటేటివ్ పార్ట్స్. వెజిటేటివ్ పార్ట్స్ అంటే రూట్స్, స్టెమ్, లీవ్స్ చూద్దాం. రూట్స్, స్టెమ్, లీవ్స్, ఇవి వెజిటేటివ్ పార్ట్. ఓకే, ఈరోజు మనం రీప్రొడక్షన్ ఆఫ్ ప్లాంట్స్ ఫ్రమ్ సీడ్స్ గురించి చెప్పుకుందాం. ఓకే, చూడండి. A seed is a small hard part produced by a plant from which a new plants grow. సీడ్ నుంచి సేమ్ అదే రకమైన ప్లాంట్ కొత్తది వస్తుంది. ఇట్ ఈస్ యూజువల్లీ ఫౌండ్ ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ ఎ ప్లాంట్. ఆ సీడ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రూట్లో నుంచి వస్తుంది. స్ట్రక్చర్ ఆఫ్ సీడ్. స్ట్రక్చర్ ఆఫ్ ఏ సీడ్. అసలు సీడ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? Okay, this is seed. This is seed. ఈ సీడ్లో మనం ఏదైనా విత్తనాలు తీసుకున్నప్పుడు దాన్ని రెండుగా చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ గ్రౌండ్ నట్ ఉన్నాయి, ఆ గ్రౌండ్ నట్ని రెండుగా విడదీయచ్చు. ఆ విడదీసిన పార్ట్ అనుకోండి సపోజ్. ఇప్పుడు ఇది ఈ 2 పార్ట్లుగా విడినాయి కదా గ్రౌండ్ నట్. దీన్ని సీడ్ ఏదైనా ఊహించుకోండి మీరు, గ్రౌండ్ నట్టే అవసరం లేదు, ఇంకా వేరే సీడ్స్ చాలా ఉన్నాయి. పీస్, అలాగే చనా, ఇలాంటివన్నీ ఏమైనా ఊహించుకోవచ్చు. వీటిని కాటిలిడాన్స్ అంటారు. కాటిలిడాన్స్. ఓకే, 2 ఉన్నాయి కాబట్టి ఎస్ వచ్చింది. కాటిలిడాన్స్ అంటే ఈ రెండింటిని కలిపి కాటిలిడాన్స్ అన్నారు. దిస్ ఈజ్ సీడ్ కోట్. సీడ్ కోట్ అంటే పైన ఒక లేయర్ లాగా ఉంటుంది కదా, తొక్క ఉంటుంది కదా, దాన్ని సీడ్ కోట్ అంటారు. తర్వాత ఇది బేబీ షూట్. బేబీ షూట్. షూట్ అంటే ఏంటో తెలుసు కదా, రూట్స్ పైన ఉన్న పార్ట్ని షూట్ అంటారు. షూట్ మీరు పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్లో చదువుకున్నారు కదా. తర్వాత ఇది బేబీ రూట్ అంటే అప్పుడే రూట్స్ వస్తున్నాయి, దాన్ని బేబీ రూట్ అంటారు. ఇప్పుడు సపోజ్ మీరు పార్ట్స్ ఆఫ్ ప్లాంట్లో ఇది రూట్స్ పార్ట్, ఇది రూట్ సిస్టమ్, రూట్ పార్ట్, ఇది షూట్. ఓకే, ఇప్పుడు ఇది బేబీ షూట్ అంటే దీని నుంచే మనకి లీవ్స్, స్టెమ్ ఇలాంటివన్నీ వస్తాయి. దిస్ ఈజ్ రూట్స్. ఈ బేబీ రూట్ చిన్నగా ఉంటుంది, కొంచెం పెద్దయ్యాక అవి బాగా లోపలికంట సాయిల్ లోపలికంట ఉంటాయి అన్నమాట. ఆ రూట్స్ కూడా 2 టైప్స్ ఉన్నాయి.
ట్యాప్ రూట్, ఫైబ్రస్ రూట్. చిన్న చిన్న ప్లాంట్స్ అంటే హెర్బ్స్ అలాంటివి, గ్రాస్ ఇలాంటివి అయితే ట్యాప్ రూటే ఉంటుంది. ఫైబ్రస్ రూట్ అయితే ట్రీస్కి ఎలాంటి రూట్స్ ఉంటాయి? ఫైబ్రస్ రూట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది సీడ్ స్ట్రక్చర్. ఈ పైన కోటిని సీడ్ కోట్ అని, ఈ రెండింటిని కలిపి కాటిలిడాన్స్ అని, అలాగే ఇది బేబీ రూట్, ఈ చిన్న బేబీ షూట్, ఇది బేబీ రూట్. ఒకసారి చూద్దాం, మనం టెక్స్ట్ బుక్లో ఉంది చూడండి అందరు. A seed is made up of thick outermost covering called the seed coat. Thick outer coating దాన్నే seed coat అన్నారు. The seed coat protects the inner part of the seed. ఈ seed coat ఏం చేస్తుంది? లోపల ఉన్న పార్ట్ని ప్రొటెక్ట్ చేస్తుందంట. The baby plant within the seed coat called embryo. It contains a baby shoot. వీటిలో ఏముంటుందంట? బేబీ షూట్ అండ్ బేబీ రూట్. Within the seed coat are two cotyledons that store food for the embryo. ఇక్కడ ఏ స్టోర్ అయి ఉంటుంది? ఎంబ్రియోలో ఫుడ్ స్టోర్ అయి ఉంటుంది. All seeds do not have two cotyledons. అన్ని సీడ్స్కి 2 cotyledons ఉండవు. ఇప్పుడు సపోజ్ మనం గ్రౌండ్ నట్ చెట్టు, గ్రౌండ్ నట్ వేరుశనగ చెక్క, దాన్ని మనం 2గా డివైడ్ చేయొచ్చు కదా, 2 బద్దలుగా విడదీయచ్చు కదా. అలాగే పీస్, బఠానీలను చేయొచ్చు. అలాగే శనగలు ఉన్నాయి, శనగలను చేయొచ్చు. ఏవి చేయలేము అంటే వీటికి 2 cotyledons ఉన్నాయి, 2 ఉన్నాయి cotyledons, ఒకటే ఉన్నాయి 1 cotyledon ఉన్నాయి. ఏంటి చెప్పండి? రైస్, కార్న్, ఇవి ఓన్లీ 1 ఉంటుంది. 2 cotyledons అనేవి ఉండవు. ఓన్లీ 1 cotyledon మాత్రమే ఉంటాయి. అవేంటివి? రైస్, కార్న్. 2 cotyledons ఎక్కువ పర్సెంట్, ఎక్కువ గింజలు 2. అలాగే మీకు బ్లాక్ గ్రామ్స్, గ్రీన్ గ్రామ్స్, ఇవన్నీ మనకి 2 cotyledons ఉంటాయి. ఓన్లీ 1 cotyledon ఉండేది రైస్, కార్న్ మాత్రమే. చూడండి, ఆల్ సీడ్స్ do not have 2 cotyledons. Some seeds such as maize and wheat కూడా మనకి 1 cotyledon ఉంటుంది. When a seed get worms and water in the soil, it sprouts and grow into a new plant. ఈ సీడ్స్ని మనం సాయిల్లో వేసినప్పుడు వాటికి ఏమేం కావాలంట? వామ్, వాటర్ అండ్ వామ్త్. ఇప్పుడు సన్లైట్ కావాలి, అలాగే వాటర్తో పాటు ఇంకేం కావాలి? ఎయిర్ కూడా కావాలి. కానీ సీడ్స్ స్ప్రౌట్స్ అవ్వాలంటే మెయిన్గా వామ్త్, వాటర్, ఎయిర్, సాయిల్ ఇవన్నీ ఉంటేనే ఆ సీడ్ అనేది జర్మినేట్ అవుతుంది. స్ట్రక్చర్ ఆఫ్ ద సీడ్ చూసారు కదా, దీన్ని ఏమన్నారు? సీడ్ పైన ఉండే థిక్ కవరింగ్ ఏమన్నారు? సీడ్ కోట్ అన్నారు. ఎంబ్రియో అన్న దాంట్లో మనకి బేబీ షూట్, బేబీ రూట్ ఉంటాయి. దీంట్లో ఫుడ్ కూడా ఉంటుంది. ఇంకా ఎక్కువ 2 cotyledons ఉన్న సీడ్స్ని మనం ఎక్కువ చూస్తాము. 1 cotyledon ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి. అసలు సీడ్ జర్మినేట్ అవ్వాలంటే మనకి సన్లైట్, వాటర్, ఎయిర్, సాయిల్ ఇవన్నీ కావాలి. ఎక్స్ప్లిట్ చూడండి. ప్లాంట్స్ హ్యావింగ్ సీడ్స్ విత్ 1 cotyledon ఆర్ నోన్ యాజ్ మోనోకాట్స్. ఇలా 1 cotyledon ఉన్న వాటిని మోనోకాట్స్ అంటారంట. మోనోకాట్స్ ఆర్ మోనోకాటిలిడాన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్న్, వీట్. ప్లాంట్స్ హ్యావింగ్ సీడ్స్ విత్ 2 cotyledons. 2 cotyledons ఉన్నాయి కదా, ఈ 2 cotyledonsని డైకాట్స్ ఆర్ డైకాటిలిడాన్స్. ఒకటే ఉన్నదాన్ని మోనోకాటిలిడాన్స్ ఆర్ మోనోకాట్స్ అంటారు. 2 cotyledons ఉన్న వాటిని డైకాట్స్ లేదా డైకాటిలిడాన్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ బీన్స్, గ్రామ్స్ ఎక్సెట్రా. ఓకే,
డూ అండ్ డాక్యుమెంట్ 1 తీయండి. పేజ్ నెంబర్ 64. పేజ్ నెంబర్ 64. మెటీరియల్ రిక్వైర్డ్. సమ్ సీడ్స్ ఆఫ్ బీన్స్ అండ్ గ్రామ్స్, ఏ స్మాల్ ప్లాస్టిక్ కప్ అండ్ వాటర్. బీన్స్ తీసుకోండి, లేకపోతే గ్రామ్, ఏ సీడ్స్ అయినా పర్లేదు. మీరు ఏం తీసుకుంటారంటే ఎక్కువ తొందరగా వచ్చేవి ఏంటంటే పెసలు ఉంటాయి కదా, పెసలు తీసుకోండి. ఒక స్మాల్ ప్లాస్టిక్ కప్పు, లేకపోతే మనకి గ్లాసులు ఉంటాయి కదా, వాటర్ తాగే గ్లాసెస్, అవైతే మనకి చక్కగా కనిపిస్తాయి అన్నమాట. వాటర్. టేక్ ద కప్ ఆఫ్ సోక్ సమ్ సీడ్స్ ఇన్ వాటర్. ఒక 2-3 అవర్స్ అవి సీడ్స్ని వాటర్లో నానబెట్టింది. అబ్జర్వ్ ద సీడ్స్ అండ్ రైట్ ద చేంజ్ యూ ఫైండ్ ఇన్ దెమ్. 2-3 అవర్స్ ఆ సీడ్స్ని తీసుకొని ఆ కప్లో వాటర్లో పోసి మీరు అబ్జర్వ్ చేయండి. అది మీరు ఏం అబ్జర్వ్ చేశారో అది మీరు అక్కడ రాయాలి, డూ అండ్ డాక్యుమెంట్లో రాయాలి. తర్వాత మనం సీడ్ జర్మినేషన్ గురించి చెప్పుకుందాం. చూడండి, సీడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. థిక్ లేయర్లో ఉండే సీడ్ కోట్ని ఏమన్నారు, సీడ్ కోట్ అన్నాం, థిక్ లేయర్. ఈ సీడ్ కోట్ లోపల ఏముంది, కాటిలిడాన్స్ ఉన్నాయి. ఈ కాటిలిడాన్స్ ఎన్ని ఉన్నాయి, సీడ్కి 2 ఉన్నాయి. ఈ కాటిలిడాన్స్లో ఎంబ్రియో ఉంది. ఈ ఎంబ్రియోలో ఏముంటున్నాయి, బేబీ షూట్ అండ్ బేబీ రూట్ ఉంటుంది. 2 కాటిలిడాన్స్ ఉంటే డైకాట్స్ అంటారు, 1 కాటిలిడాన్ ఉంటే మోనోకాట్ అంటారు. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో సీడ్ జర్మినేషన్ గురించి చెప్పుకుందాం. మీరు ఏం చేస్తారంటే ఒక ప్లాస్టిక్ బౌల్లో, అదే ప్లాస్టిక్ కప్లో, మనం వాటర్ తాగుతాం కదా భోజనాలకు వెళ్ళినప్పుడు, ఆ కప్లో ఇన్ని పెసలు వేసి వాటర్ పోసి నానబెట్టండి. 2-3 అవర్స్ తర్వాత ఏం జరుగుతుందో ఆ అబ్జర్వేషన్ డూ అండ్ డాక్యుమెంట్లో రాయండి. తర్వాత ఆ సీడ్స్ని అలాగే ఉంచండి. నేను తర్వాత మళ్ళీ ఇంకోటి యాక్టివిటీ చెప్తాను, అది చేద్దరు. ఓకే, ఇప్పుడు మీరు న్యూ వర్డ్స్ తీయండి. పేజ్ నెంబర్ 51లో ఉన్న న్యూ వర్డ్స్. ఆల్రెడీ 5 న్యూ వర్డ్స్ చదివాం కదా. నెక్స్ట్ 6, 7, 8, 9 న్యూ వర్డ్స్ చెప్తాను, చూడండి. పేజ్ నెంబర్ 51, 6th పేజ్ నెంబర్ 51. పేజ్ నెంబర్ 51. Ureters, a pair of narrow muscular tubes. Ureters, a pair of narrow muscular tubes. Urethra, the passage by which urine is discharged. Kidneys, a pair of bean-shaped organs. Urinary bladder, a sac-like structure that temporarily hold urine. చూడండి, మళ్ళీ చదువుతాను. 6th one. Ureters, a pair of narrow muscular tubes. Urethra, the passage by which urine is discharged. Kidneys, a pair of bean-shaped organs. Urinary bladder, a sac-like structure that temporarily holds urine. ఈ 4 న్యూ వర్డ్స్ చదవాలి. నెక్స్ట్ క్లాస్లో సీడ్ జర్మినేషన్ గురించి చెప్తాను. ఆ నానబెట్టిన సీడ్స్ని అలానే ఉంచండి, మీరు నీళ్ళల్లోనే ఉంచండి. తర్వాత మనం ఇంకో యాక్టివిటీ చేద్దాం. మీరు ఏం చేస్తారంటే భోజనాల్లో పెట్టే వాటర్ గ్లాసెస్ ఉంటాయి కదా, అవి 4-5 కొంచెం మట్టిని కూడా కలెక్ట్ చేసి ఉంచుకోండి. ఓకేనా, సాయిల్. బాయ్ అమ్మా. ఓకేనా, నెక్స్ట్ మనం ఇంకో యాక్టివిటీ చేద్దాం. ఆ నానబెట్టిన సీడ్స్ని అలాగే ఉంచండి. మీరు ఎక్కువ పెసలు తీసుకోండి, అవైతే తొందరగా వస్తాయి అన్నమాట. సీడ్స్, పెసలు కానీ ఆవాలు కానీ ఇలాంటివి అయితే మనకి ఈజీగా వస్తాయి. అంటే ఈజీగా వస్తాయి అని అంటే మొక్కలు తొందరగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనం డూ అండ్ డాక్యుమెంట్ 2లో పేజ్ నెంబర్ 65 డూ అండ్ డాక్యుమెంట్లో మనకి యాక్టివిటీనే ఉంది. అవి అబ్జర్వ్ చేసి మనం రాయాలి. ఓకేనా, అందుకనే మీరు ఆ సీడ్స్ని కలెక్ట్ చేసుకోండి, అలాగే సాయిల్ని కలెక్ట్ చేసుకోండి, గ్లాసెస్ని కలెక్ట్ చేసుకోండి. ఓకే, కాటన్, అక్కడ 4 డిషెస్ కాటన్ అండ్ ఫ్యూ సీడ్స్ ఆఫ్ గ్రామ్స్ బీన్స్. మీరు మాత్రం ఆవాలు కానీ పెసలు కానీ తీసుకోండి, అవి తొందరగా జర్మినేట్ అవుతాయి. ఓకేనా, మీరు ఆ యాక్టివిటీ కోసం ఆవాలు కానీ పెసలు కానీ తీసుకోవాలి. ఓకే, బాయ్ అమ్మా.